ఓకే ఫ్రెండ్స్, మరి తొందరలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరి కొందరు ఏఐసి నేతలు, మరి ఇండియా కుటుంబంలో అగ్ర నేతలు, మరి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మరి అఖిలేష్ యాదవ్ గారు, మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రులు, అట్లాగే ఎక్కువ తెలంగాణ నుంచి మంత్రులు, మరి గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేసిన మంత్రులు, మాజీ మంత్రులు ఎక్కువగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. వాళ్ళ సేవలను ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల వారీగా, మరి పార్లమెంటు వైజ్గా వాళ్ళ సేవలు పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఖచ్చితంగా నేను ఉపయోగిస్తాను. అట్లాగే కొంత ప్రచార కమిటీని కూడా సిద్ధం చేశాను. కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి కొంతమంది ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు పనిచేసిన మంత్రులు, మరి కొండా సురేఖ గారు, మరి మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి ముఖ్యంగా మన హుజూర్ నగర్ ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఇంతకుముందు మనం పనిచేసిన మరి తెలంగాణ నుంచి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నియోజకవర్గాల పరిస్థితులుగా, అట్లాగే కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చాలామంది ఆంధ్రప్రదేశ్ కనుక రానున్నారు. సో ఎందుకంటే కొంత నేతలు చేజారిపోయారు. ఇక్కడ మళ్ళీ తిరిగి మొత్తాన్ని యాక్టివ్ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా ఈసారి 2029లో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎగరవేస్తుందని నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 2014 నుంచి 2019, 2023 3 టర్మ్స్ గవర్నమెంట్లు చేంజ్ అయ్యాయి. సో ఎవ్వరు కూడా మీరు చూసే ఉంటారు, పలు గ్రామాల్లో, మరి నియోజకవర్గాల్లో ఎంత దారుణంగా వాళ్ళు చేసిన రాజకీయం నేను ఇప్పుడు కాదు, మీకు తెలంగాణ నుంచి వచ్చిన మరి మంత్రులతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి ఇండియా కూటమి నుంచి రాబోయే అగ్ర నేతలతో నేను చర్చించి ఏ నియోజకవర్గానికైతే వస్తామో ప్రచారానికి ఖచ్చితంగా వాళ్ళ ద్వారాగా బయట పెడతాను. మీకు మళ్ళీ చెబుతున్నాను, పలు గ్రామాల్లో కొంతమంది ఆడాడ ఉన్నారు రాజకీయ నాయకులు. వాళ్ళు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ స్తోమత మించి కూడా చాలా, మరి ఒక్కొక్క గ్రామంలో ఎంత దారుణానికి పాల్పడ్డారు నేను కళ్ళారా చూశాను. మరి మీరు అలాంటి వాళ్ళకు కూడా తీవ్రంగా మరి ఈ వీడియో ద్వారా హెచ్చరిక చెప్తున్నాను. మీరు భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి చెబుతున్నాను. అట్లాగే ఈ గురిజాల నియోజకవర్గంలో మరి పోయిన 2019లో కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అట్లాగే ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి గారు పనిచేశారు. ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. మరి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. నేను ఈ 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను చనాపాల గ్రామం, ముత్యాలంపాడు, ఏమవరం, ఈ గురిజాల నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు కూడా నా కళ్ళారా చూశానన్నమాట. ఇవి నేను ఏటిపై ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను. ఆ నిజ నిర్ధారణ కమిటీ పరిధిలో ఏం చేయాలో వాళ్ళకి చెప్తున్న హెచ్చరిక. నేను చాలామందికి కూడా మరి ఏమవరం గ్రామంలో కావచ్చు, చనపాలెం గ్రామంలో కావచ్చు, మరి గత కాసుమహేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కూడా చెప్పాను. మాచవరం పోలీస్ స్టేషన్లో, పిడిగిరాల పోలీస్ స్టేషన్లో కూడా కొంతమందికి నేను తెలియజేశాను. అయినా కూడా ఎవ్వరు కూడా దీని మీద స్పందించలేదు. అయితే సమయం వచ్చినప్పుడు ఒక నిజ నిర్ధారణ కమిటీ అనేది ఉంటుంది. అట్లాగే
మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉంటుంది, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నేను ఒక ఫైల్ రూపంలో ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఉంచాను. ఓకే, మీరు అనుకున్నట్టు రాబోయే ఎలక్షన్స్లో గెలవకుండా ఏదో గవర్నమెంట్ తీసుకున్నాము అబద్ధాలు చెప్పి ఏదో చేద్దామని కొంతమంది నేతలు, కొంతమంది ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చిన నేతలు కూడా ఉన్నారు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి రాజకీయాలకు ఇంకా ముందు చెక్ పెడతాను. ఓకే, అలాంటి ఇది మరి ఇలాంటివి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గ కొంతమంది ప్రజలు కూడా గమనించగలరు. కొంతమంది రాజకీయ నాయకులు మీరు చెప్తూనే ఉన్నారు, వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు కూడా మరి క్లియర్గా నాకు నాయకులు చెప్తున్నారు, జనాలు చెబుతున్నారు. ఇండైరెక్ట్గా ఫోన్లు చేసి అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏం జరుగుతున్నాయి అనేది. కానీ ఎవ్వరు కూడా దీని మీద అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుంది, మరి ఎందుకు ఇలాంటి దారుణమైన సంఘటనలు కూడా జరుగుతున్నవి నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావించట్లేదంటే, ఈ గ్రామాల్లో కానీ, గుర్జాల నియోజకవర్గంలో కానీ, మాచర్ల నియోజకవర్గంలో కానీ, మరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో కానీ ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, అవి కొంత ఇప్పుడే చెప్తే బాగుండదు. కొంత కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా నేను చర్చించాలి. వాళ్ళతో చర్చించి వాళ్ళు ఏమి చెప్తారనేది మరి సుప్రీంకోర్టు రిటైర్ అయిన జడ్జితో కూడా నేను చర్చించాలి. ఈ విషయాలపై ఎందుకు ఈ రకంగా చేశారు, ఎందుకు స్వార్థ రాజకీయాల కోసమా, లేకుంటే డబ్బు సంపాదించుకోవడం కోసమా, మరొక దానికోసం అనేది కూడా నేను వాళ్ళతో చర్చిస్తాను. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు 2014, 2019, 2023లో జరుగుతున్నట్టుగా రాజకీయం 2029లో ఉంటుంది అనుకుంటున్నారేమో. మరి ఈ పత్రికా ప్రకటన ద్వారాగా, ఈ ఆడియో ద్వారాగా వైఎస్ఆర్సీపీ నేతలకు, జనసేన నేతలకు, టీడీపీ నేతలకు నేను హెచ్చరిస్తున్నాను. అయితే మరి కొంతమంది పోలీసులు కూడా మాచవరం పరిధిలో పిడుగురాల మరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోలీసులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు కొంత రాజకీయ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి మేరకు వాళ్ళు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చూడనట్టుగా వదిలేశారు. నేను మీకు ముందుగానే చెప్తున్నా. ఓకే.